హాయ్ హలో నమస్తే. మందకృష్ణ మాదిగ గారు ఇద్దరి మీద అటాక్ చేస్తున్నారు. ఈ వీడియోలో అది చూద్దాం. అయితే ఒక వీడియో చూద్దాం. అంటే ఆయన ఇద్దరి గురించి టార్గెట్ చేస్తున్నాడు. ఒకటి బ్రాహ్మణ్స్ మీద టార్గెట్ చేస్తున్నాడు మందకృష్ణ మాదిగ గారు. రెండు కార్పొరేట్ పాస్టర్ల మీద టార్గెట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మీద నాకు సమస్య ఉంది. వీళ్ళిద్దరి మీద నాకు ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లు అయినా బ్రాహ్మణ్స్ మీద అయినా సరే వ్యక్తిగతంగా ఈ కులం మీద, ఈ వ్యక్తుల మీద, ఈ వ్యవస్థ మీద ఎవరికి కోపం ఉండదు. సిస్టమ్ మీద ఫౌండేషనల్ ఎవరు వేసారు, ఎందుకు వేసారు అనేటువంటి ఆ రూట్ కాజ్ ఉంటుంది. రూట్ కాజ్ మీద ఉన్నటువంటి పోరాటాలే తప్ప వ్యవస్థ మీద ఎవరికి కోపం ఉండదు. ఇంక్లూడింగ్ మందకృష్ణ మాదిగ. ఆయనైనా నేనైనా రోజు బ్రాహ్మణ్స్ గురించి మాట్లాడినా, వ్యవస్థ గురించి మాట్లాడినా, వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడినా, వేదిక్ స్క్రిప్ట్స్ గురించి మాట్లాడినా, ఏంద్రీ ఈ వ్యవస్థ ఎలా ఉందని మేము మాట్లాడినా సరే, బట్ వీ డోంట్ హేట్ పర్సనల్లీ ఎనీబడి, వీ డోంట్ హేట్ ఎనీ వన్ సింగిల్ కమ్యూనిటీ ఈవెన్, బట్ వీ రైజ్ అవర్ కన్సర్న్స్. మందకృష్ణ మాదిగ గారు కూడా అదే చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. మందకృష్ణ మాదిగ గారు ఇద్దరిని ప్రశ్నిస్తున్నాడు. ఒకటి బ్రాహ్మణ వ్యవస్థని, రెండు ఏమంటారు కార్పొరేట్ పాస్టర్ని, వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నాడు. ఈరోజు మనం మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్న దాని గురించే ఈ వీడియోలో చూద్దాం. కార్పొరేట్ పాస్టర్ల గురించి నేను నెక్స్ట్ వీడియో పెడతా, 100% మాట్లాడతా. మందకృష్ణ మాదిగ గారు కార్పొరేట్ పాస్టర్ల యొక్క వ్యవస్థ ఎందుకు మాట్లాడుతున్నాడు, దాని మీద నా అభిప్రాయం మీద నెక్స్ట్ వీడియో మాట్లాడతా. ఈ వీడియోలో మనం బ్రాహ్మణ్స్ యొక్క మీద మందకృష్ణ మాదిగ గారు చేసిన కామెంట్స్ గురించి చూడబోయే ముందు నేను మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ని ఫాలో అవ్వలేదు మీరు, 1000 మంది ఫాలో అయినప్పుడు మనం ఒక చిన్న గ్రూప్ లాగా ఫామ్ అవుదాం. మీరేమన్నారంటే అన్న మీరు గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు కూడా ఫీల్డ్లోకి రాండి అని అంటే, ఫీల్డ్లోకి వచ్చేది నేను ఒక్కడిని రోడ్ లాంటి తిరగాల, నా వెనక ఎవరు ఉండాలి, 10-15 మంది అని ఉండాలి కదా. కాబట్టి ఏదైనా నిరసనలు తేవాలన్నా, ఏం చేయాలన్నా సరే వీ షుడ్ హ్యావ్ ఏ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. ఆర్ఎస్ఎస్ లాంటి స్ట్రక్చర్ని మనం పెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ లాంటి నెట్వర్క్ని మనం బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రతిస్పందన వస్తుంది కాబట్టి మనం డిఫెండ్ చేసుకోవాలంటే వాళ్ళ లాంటిదే మనం చేయాలి. ఎదురు వోల్వో బస్సు ఇస్తే ఈ వోల్వో బస్సే ఢీకొనాలి. ఓకే, ఎదురుకు వోల్వో బస్సు, కింద సైకిల్ అయితే పోయింది కింద. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా వోల్వో బస్సు లాగా వస్తుంది. సో నాకేమి ఈ మాట అనడానికి నాకేమి సందేహం ఏం లేదు. కౌంటర్ ఆర్ఎస్ఎస్ ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ చేయాలి మనం. ఎందుకంటే మన ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ. నా ఉద్దేశం భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళే మన ప్రత్యర్థి. వాళ్ళని ఎదుర్కోవడానికి మనం ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టాలి. అంటే ఎందుకు నాకు ఇది పెద్ద సందేహం ఏమి లేదు. నేను వాళ్ళకే చెప్తాను, వచ్చే రోజుల్లో మీ ఐడియాలజీ మా ఐడియాలజీ ఉండిద్ది. వచ్చే రోజుల్లో మీరో మేము తేల్చుకుంటాము. ఈ రాజకీయ వ్యవస్థని వాళ్ళ ఐడియాలజీ మన ఐడియాలజీ దేశవ్యాప్తంగా ఉండిద్ది. దేశవ్యాప్తంగా రెండు ఐడియాలజీలు మిగులుతాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ హిందుత్వ ఐడియాలజీ, మన సెక్యులర్ ఐడియాలజీ మిగిలిద్ది. కాబట్టి ఓకే, క్రికెట్ ఆడేది వాళ్ళు మనమే. వచ్చే రోజుల్లో హింస లేకుండా, హింస లేకుండా, ద్వేషం లేకుండా ఐడియాలజికల్గా మనం ఆర్ఎస్ఎస్ని ఢీకొనాలంటే మనకు కూడా ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థ ఉండాలి. సో అది కావాలంటే ఏం చేయాలి, మనందరం కలిసి పనిచేయాలంటే మీలాంటి వాళ్ళు కనీసం వాట్సాప్ గ్రూప్లోనే మీరు జాయిన్ అవ్వని వాళ్ళు, నేను రోడ్డు మీదకి వస్తే ఏం జాయిన్ అవుతారు మీరు. కాబట్టి మిమ్మల్ని నమ్మి నేను టక్కని దూకానంటే ప్రాబ్లం అయిపోయింది. సో సిన్సియారిటీ మీరు కూడా నిరూపించుకోవాలి. ఇంకొకసారి చెప్తున్నాను, వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ఫస్ట్ కామెంట్ చేసి పిన్ చేస్తా. దాని ద్వారా మీరు లోపలికి వెళ్ళి జాయిన్ అవ్వండి. చాలామంది ఏం చెప్తున్నారంటే, నేను ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. అంటే అర్థం, ఒకవేళ మొబైల్ నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయ్యిద్ది, వాట్సాప్ వెబ్సైట్. దాని కింద లాస్ట్ని ఎక్కడో ఉండిద్ది, ఓపెన్ విత్ యాప్ అని కానీ, ఓపెన్ విత్ సిస్టమ్ కానీ ఏదో ఒకటి ఉండిద్ది. ఓకే, లేదా ఓపెన్ విత్ బ్రౌజర్ అని ఏదో ఉండేది.
మీకు ఆల్రెడీ ఫోన్లో వాట్సాప్ ఉంటుంది కాబట్టి ఓపెన్ విత్ వాట్సాప్ యాప్ క్లిక్ చేస్తే మీరు నా ఛానల్లోకి వెళ్తారు. ముందు లింక్ క్లిక్ చేయండి. ఓపెన్ విత్ యాప్ అని ఒకటి కింద ఎక్కడో ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి. మీరు లోపలికి వెళ్ళి నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక 500 మంది ఫాలో అయ్యారు. నేను చెప్పాను మన టార్గెట్ 1000 అవ్వగానే మనం ఏ సంస్థ పెట్టబోతున్నాం అనేది నేను రిలీజ్ చేస్తాను మీకు. మనందరం కలిసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి వెళ్ళి పొలిటికల్ పార్టీలు నేనేం నమ్మను, మన పొలిటికల్ పార్టీలు పెట్టను. ఓకే, పొలిటికల్ పార్టీ అనేది దళితులు రన్ చేస్తారని నేనైతే అనుకోవట్లే. బట్ ఎవరైనా రన్ చేస్తే మనకు వాళ్ళు సపోర్ట్ చేద్దాం. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ పొలిటికల్ పార్టీ. ఆర్ఎస్ఎస్ లాంటి ఒక డిఫెన్స్ మెకానిక్ సిస్టాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అది చేయాలంటే మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే, అలా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అలాగ రాజకీయాలను శాసిస్తుంది. మనం కూడా వెనక ఒక సిస్టమ్ పెట్టి శాసిద్దాం. రాజకీయ నాయకులు మనల్ని చూసి ఒరే వీళ్ళ జోలికి రావద్దు అనే విధంగా మనం కూడా డిఫెన్స్ టెక్నిక్, ఇది నో ఎఫెన్స్, ఓన్లీ డిఫెన్స్ టెక్నిక్. సరే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ అదే మీరు ఛానల్ ఫాలో అవ్వండి. దానికోసం ఇదంతా చెప్పిన ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నా. మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు అంటే టార్గెట్ చేయటువంటి మంచి పని కాదు, మంచి పాయింట్స్ తోటి టార్గెట్ చేస్తున్నాడు. అదే చెప్తున్నా, ఎవరికి వ్యవస్థ మీద కానీ కులాల మీద ఎవరికి ద్వేషం ఉండదు. పాయింట్స్ మీద మందకృష్ణ మాదిగ గారు ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. నిజం చెప్పాలంటే మంచిగా మాట్లాడుతున్నారు, మంచి పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. ఐ విల్ సపోర్ట్ మందకృష్ణ మాదిగ గారు ఈ విషయంలో. బట్ నాకు స్టిల్ ఐ హ్యావ్ అ డౌట్ అండ్ హిజ్ వర్షన్. అంటే ఆయన ఇంకొకసారి నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కంప్లీట్గా నేను మీ వైపుకి వచ్చానని చెబుతాడేమన్న ఆశతోటి నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. మందకృష్ణ మాదిగ గారిని ఈ ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్వాదులకు కొదవలేదు, ఆంధ్రప్రదేశ్లో దళితవాదులకు కొదవలేదు, ఆంధ్రప్రదేశ్లో మానవతావాదులకు కొదవలేదు. కానీ 2014 నుంచి మొత్తం నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నారు. మీ వాదన, మీ సెక్యులర్ వాదము, మీ దళిత వాదము, మీ యొక్క మానవతావాదము, మీ కులాలు ఉండకూడదనేటువంటి వాదము, అందరూ సమానమనే మా వాదము, మనందరం ఒకటే అనే వాదము, ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తా అనే వాదము, రిజర్వేషన్లు కావాలనే వాదం, ఈ వాదాలన్నీ కూడా చివరికి మీ ఓటు ఎవరు రిజర్వేషన్ తీసేస్తామో, కులాలు ఉండాలని ఎవరు బాలంగా ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళకు ఓటేస్తున్నారు మీరు చివరికి. మిమ్మల్ని మీరు చూసుకుని నవ్వుకోవట్లేదా? అద్దంలో చూసుకొని నవ్వుకోండి మీరు. ఓకే, మీరు రోజు ఏం చేస్తున్నారు మీరు అనేది. ఓకే, మిమ్మల్ని చూసి నేను రోజు నవ్వుకుంటున్నా. మీరు ఏమైనా ఇంత బలంగా ఇంత మాట్లాడతారు, చివరికి వెళ్ళి ఓటు ఎక్కడ వేస్తున్నారు అని. ఓకే, సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ మందకృష్ణ మాదిగ గారిని కూడా నాకు ఎక్కడో చిన్న 60% కన్విన్స్ అయ్యాను ఆయన మాటలు బట్టి. 40% నేను కన్విన్స్ అవ్వాలా, ఆయన మారతాడని చెప్తున్నా. ఇది మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ్స్ మీద అటాక్ చేస్తున్నాడు కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ మోడీ గారిని టచ్ చేయట్లే. మీరు గమనించారో లేదు? ఎందుకంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి ప్రధాన సమస్య ఏంటి? మీ వల్లే కులాలు వచ్చినాయి, మీ వల్లే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేశారని కాంగ్రెస్లో ఉన్నటువంటి నెహ్రూ, పటేల్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు తప్ప ఆర్ఎస్ఎస్తో అలైన్ ఉండి యాక్చువల్గా ఇది వేపించిన కేఎం మున్షి గారు, ఆర్ఎస్ఎస్ వ్యక్తి కేఎం మున్షి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3 రావడానికి ప్రధాన కారకుడు కేఎం మున్షి గారు. హీఈస్ ది మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అతనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కన్విన్స్ చేసి ఎక్కడో 1935లో ఉన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ కోసం, పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం వేసినటువంటి ఇండియా యాక్ట్లో పెట్టిన ఒక క్లాజ్ని తీసుకొచ్చి రిజర్వేషన్స్కి లింక్ చేసింది కేఎం మున్షి గారు. ఆయన్ని అందరి పేర్లు ప్రస్తావిస్తున్నాడు కానీ ఆయన పేర్లు ప్రస్తావించట్లా. ఎవరు ఈయన మందకృష్ణ మాదిగ గారు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని అనటానికి ఆయనకి ఇంకా ఇష్టం లేదు. ఎప్పుడో 1950లో వేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళని తిడుతున్నాడు కానీ ఇప్పుడు అడ్డుకుంటున్న భారతీయ జనతా పార్టీని ఏమంటలా, ఇప్పుడు అడ్డుకుంటున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఏమంటలా. వాళ్ళని కూడా అనాలని నేను మందకృష్ణ మాదిగ గారిని, అంటే మీరు కంప్లీట్గా మీరు మా వైపుకి వచ్చారో లేదో తెలియాలంటే మీరు కంప్లీట్గా ఆనెస్ట్గా 100% ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. ఎవరిని అటాక్ చేయట్లా, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారో లేదో చూద్దాం. మనం వచ్చే నెక్స్ట్ ప్రెస్ మీట్లో మందకృష్ణ మాదిగ గారు క్యాస్ట్ సిస్టము గురించి మాట్లాడుతున్నారు, కరెక్టే.
క్యాస్ట్ సిస్టమ్ అనేది ట్రెడిషనల్గా అక్కడ ఎప్పుడు మనువాదం నుంచి వచ్చింది. మరి దాన్ని ఇప్పుడు కాపాడుతుంది ఎవరు, అది ఉండాలంటుంది ఎవరు అనేది మందకృష్ణ మాదిగ గారికి తెలియదా? వాళ్ళని కదా ఇప్పుడు మనం ప్రశ్నించాలి. ఓకే, కార్పొరేట్ పాస్టర్ల గురించి మనం తర్వాత చూద్దాం. వాళ్ళని మనం ప్రశ్నించాలి. అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అన్నారు కదా, ఎవరు బ్రాహ్మణ్ సంఘాల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు, నీకు పద్మశ్రీ ఇచ్చింది ఎవరు, వర్గీకరణ ఇచ్చింది ఎవరు, నీకు ఫండింగ్ చేసింది ఎవరు, మా పార్టీ కదా అని అంటున్నారు. అంటే అర్థం వాళ్ళు కూడా ఆ పార్టీయే. మరి వాళ్ళందరికలిగినప్పుడు భారతీయ జనతా పార్టీని ఎందుకు తిట్టలేడు మా మందకృష్ణ మాదిగన్న? వాళ్ళని కూడా తిట్టానా? మోడీ గారిని తిట్టు, మోడీ గారిని కూడా ప్రశ్నించు. అడ్డుకుంటుంది మోడీ గారే. 1950 షెడ్యూల్ కేసు ఆర్డర్ పారా 3 పైన కేంద్రంలో అడ్డుకుంటుంది మోడీ గారు. ఇక్కడ కూర్చున్న హైదరాబాద్ బ్రాహ్మణులు కాదు, మందకృష్ణ మాదిగన. మోడీ గారిని టార్గెట్ చేయి, అది నా ఉద్దేశం. మోరోవర్ అక్కడ బలంగా అపోజ్ చేస్తుంది సంస్థ, బలంగా అపోజ్ చేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్. వాళ్ళ యొక్క మ్యాగజైన్ ఆర్గనైజర్ అనేటువంటి పుస్తకంలో కథనాలు రాస్తుంది. ఆర్గనైజర్ అనేటువంటి ఒక మ్యాగజైన్లో కథలు రాస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటే రాస్తున్నారు, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇచ్చేది లేదు, ఇది వాళ్ళ మీద బలంగా అపోజ్ చేస్తున్నారు. మరి ఆ సంస్థ పేరు కూడా రాలే. ఇప్పుడు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు మందకృష్ణ మాదిగన్న. కాబట్టి మన కరెక్ట్గా రూట్ కాజు ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళని మీరు ప్రశ్నిస్తే వాళ్ళే మనకి ప్రశ్నించడం ఏంటంటే, ఏమన్నా మీరు పొరపాటు చేస్తున్నారని వాళ్ళు కన్విన్స్ చేస్తే వాళ్ళు మారవచ్చేమో. ఇద్దరే, మోడీ గారు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ 3 మారితే మీకు ఈ 1950 షెడ్యూల్ కేసు ఆర్డర్ పారా 3 ఎత్తేస్తారు. లేదా ఇండియా బ్లాక్ వాళ్ళు మీకు హెల్ప్ చేయాలి. 3 హైదరాబాద్ బ్రాహ్మిన్స్ ఏం చేయలేరు, తెలంగాణ బ్రాహ్మిన్స్ ఏం చేయలేరు. వాళ్ళని అటాక్ చేయడం వల్ల మనకేమి రాదు. మోడీ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ లేదా ఇండియా బ్లాక్ వీళ్ళే మనకి హెల్ప్ చేయగలరు. అది ఓకే. ఇప్పుడు అప్పుడు నెహ్రూ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్ తెర వెనక కథ నడిపింది మున్షి గారు, ఆర్ఎస్ఎస్. అతను కాంగ్రెస్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వాడు, కేఎం మున్షి గారు. ఆయన పేరు ప్రస్తావించట్లే. సరే, ఎనివే నేనేమంటానంటే, కాంగ్రెస్ బ్రాహ్మిన్స్ని అటాక్ చేయడం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వేశారని గతంలో చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ ఐడియాలజీలో ఉన్నారు, కొలోనియల్ ఐడియాలజీలో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం టార్గెట్ చేయలే, వాళ్ళకేం కుట్ర చేయలే. ఎందుకంటే దళిత క్రైస్తవులు కూడా వివక్షకు గురవుతుందని చెప్పింది మహాత్మా గాంధీ. దళిత క్రైస్తవులు కూడా వివక్షకు గురవుతున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీకి, అంబేద్కర్కి మధ్యలో ఒక పాయింట్లో వాళ్ళకి గొడవ వచ్చింది. ఏది, వీళ్ళని హిందువులుగా కలపాలా లేదనే దగ్గర గొడవ. అంబేద్కర్ మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి, మీ హిందూ ఉదయం వద్దా, మమ్మల్ని నువ్వు అంటరాని అడుగు చూస్తున్నావు అని అంబేద్కర్ అంటే, మహాత్మా గాంధీ లేదు చూస్తే మీరందరూ హిందువుల్లో కలవాల్సిందని గొడవ పడ్డాడు. అక్కడ మీరు ప్రశ్నించట్లా. కానీ దళిత క్రైస్తవులు కూడా వివక్ష ఉంది, వీళ్ళకు కూడా మనుషులే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన మహాత్మా గాంధీ గారిని టార్గెట్ చేయడంలో ఉపయోగం లేదు. 1950 షెడ్యూల్ కేసు స్టార్ట్ అయ్యడానికి మహాత్మా గాంధీ గారు లేరు. అప్పుడు నెహ్రూ గారు ఆయన అపోజ్ చేశాడు. సపోర్ట్ చేసింది పటేల్ గారు, సపోర్ట్ చేసింది కేఎం మున్షి గారు, సపోర్ట్ చేసింది ముఖర్జీ గారు. పటేల్ గారిని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆకాశానికి ఎత్తి నెహ్రూని డౌన్ చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు మందకృష్ణ మాదిగని అదే చేస్తున్నాడు. నెహ్రూ గారిని తిడుతున్నాడు, పటేల్ గారిని ఏమంటలే. యాక్చువల్గా అది పట్టుకొచ్చింది పటేల్ గారు. అది యాక్చువల్గా దాన్ని బలంగా తెర వెనక్కి నడిపింది రాజేంద్ర ప్రసాద్ గారు ప్లస్ కేఎం మున్షి గారు. వీళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే హిందుత్వవాదాలతో ఎలైన్ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు. అప్పుడు ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, కాంగ్రెస్ వేరు కాదు. కాంగ్రెస్లోనే 2 గ్రూపులు ఉన్నాయి. గాంధీ గ్రూప్ ఉంది, కాంగ్రెస్లోనే వెనక పక్కన హిందూ మహాసభతో టచ్లో ఉన్న గ్రూప్ ఉంది. హిందూ మహాసభతో టచ్లో ఉన్న గ్రూప్ వాళ్ళు పెట్టింది 1950 షెడ్యూల్ కేసు పారా 3. ఈయన కాంగ్రెస్ వాళ్ళని అటాక్ చేస్తున్నాడు మందకృష్ణ మాదిగ గారు. ఓకే, సో అది స్ట్రాటజిక్ అటాక్ కుదరదు. మీరు పక్కాగా హెల్ప్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా చేయండి మందకృష్ణ మాదిగన. సరే, ఇప్పుడు నువ్వు ఇదంతా మాట్లాడిన తర్వాత చివరికి ఎవరికి ఓటేయమంటావు? అల్టిమేట్గా మా మోడీ గారికి ఓటే. నేను అదే చెప్తాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెక్యులర్ వాదులకు అదవలేదు.
ఆర్గ్యుమెంటేటివ్ కొదవలు లేవు, కానీ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం మాత్రం తీసుకెళ్ళి మీరు అక్కడే ఓటేసేది, అంతే కదా. ఇండియా బ్లాక్కే వేయలేరు. అది నా ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అఫీషియల్ పొజిషన్, ఎంఎస్ గోల్వాల్కర్ గారు ఆయన రాసిన పుస్తకంలో రాశారు, బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో రాశారు ఎంఎస్ గోల్వాల్కర్ గారు. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ది సైంటిఫిక్ సోషల్ ఆర్డర్ ఆఫ్ హిందూ సొసైటీ. రిమెంబర్ దిస్, క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ద సైంటిఫిక్ సోషల్ ఆర్డర్ ఆఫ్ ది హిందూ సొసైటీ అని గోల్వాల్కర్ గారు బంచ్ ఆఫ్ థాట్స్లో రాస్తే, దానికి అట్రాక్ట్ అయినటువంటి పటేల్ గారు, దానికి అట్రాక్ట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, కేఎం మున్షి గారు ఈ క్యాస్ట్ సిస్టాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని కాకుండా ఈ యొక్క పదాన్ని అపోజ్ చేసిన గాంధీ గారిని, నెహ్రూ గారిని, వీళ్ళని తిడితే అంబేద్కర్, వీళ్ళని తిడితే ఏమొచ్చింది? వీళ్ళు కాదు, వాళ్ళు చేసింది యాక్చువల్గా. సో క్యాస్ట్ సిస్టమ్ ఉండాలని చెప్పింది ఎంఎస్ గోల్వాల్కర్ గారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించింది. వాళ్ళు ఇప్పుడు కూడా నమ్ముతారు ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా దత్తోపంత తంగాడి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక ఐడియాలజీ. అతను ఏమన్నారు? క్యాస్ట్ ఈజ్ నాట్ ద డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్ అని వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ అంబేద్కర్ ఏమన్నాడు? ఇట్ ఈస్ నాట్ ద డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈస్ ద డివిజన్ ఆఫ్ లేబరర్స్ అన్నాడు అంబేద్కర్. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లో తేడా. ఈ ఆర్ఎస్ఎస్ ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్, వీఆర్ డివైడింగ్ ద లేబర్ అంటున్నారు. అంబేద్కర్ అన్నాడు, నువ్వు లేబర్ని డివైడ్ చేయలేదా, లేబరర్స్ని డివైడ్ చేసావు, నువ్వు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎలా తగలేదు. ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించకుండా నెహ్రూని, కాంగ్రెస్ వాళ్ళ మీద టార్గెట్ చేస్తే ఇంక మళ్ళీ అల్టిమేట్గా ఓటు మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ బీజేపీకి వేయించిన ప్రయత్నం చేస్తున్నాడేమో మందకృష్ణ మాదిగ డౌట్ వచ్చింది కదా. ఆ డౌట్ రాకుండా ఉండాలంటే కంప్లీట్గా వచ్చాయన్న, నువ్వు మందకృష్ణ మాదిగ కంప్లీట్గా వచ్చి ఇటువైపుకి వచ్చాయి, అప్పుడు ప్రశ్నించు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, వర్ణ అండ్ క్యాస్ట్ మస్ట్ బి అండర్స్టూడ్ సైంటిఫికల్లీ. ఓకే, సైన్స్ ఏంటంటే నువ్వు మానవుడివి, మాదిగోడివి, నువ్వు వర్ణ శూద్రుడివి, బ్రాహ్మణుడు మొత్తాన్ని పెట్టి దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఏం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండదు, సింపుల్ కదగా. ఆయన బ్రాహ్మణుడు, ఇది శూద్రుడు అంటారు. ఇంక సైంటిఫిక్గా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మోహన్ భగవత్ గారు అన్నారు. కులాన్ని సైంటిఫిక్గా అర్థం చేసుకొని ఏమొచ్చేసింది, సైంటిఫికల్గా విడగొడతామంటున్నారు వాళ్ళు, అంతే సింపుల్గా, అంతే. అది కదా మందకృష్ణ మాదిగని ప్రశ్నించాల్సిన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారిని కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళని కాదు కదా. ఓకే, అందుకే నేను అంటున్నా ఏంటంటే ఒక 60% ఐ అగ్రీ విత్ హిస్ ప్రెస్ మీట్స్, బట్ 40% స్టిల్ ఐ డౌట్ హిస్, ఆయన ఇంకా దాని నుంచి బయటకు వచ్చాడా లేదా అని. అందుకని ఈ వీడియో మాట్లాడుతున్నా. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్ ఓన్లీ ది మేజర్ పీపుల్ హు ఆర్ బ్లాకింగ్ ఎస్సీ రిజర్వేషన్ దళిత క్రిస్టియన్స్. దానికోసమే కదా యుద్ధం చేస్తున్నాడు మందకృష్ణ మాదిగ. 3-4 ప్రెస్ మీట్లు పెట్టిండు. 2004, 2006, 2012, 2022లో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇన్ రిటర్న్ దే సబ్మిటెడ్ దేర్ అఫిడవిట్ టు ది కోర్ట్ దట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ దళిత క్రిస్టియన్ స్టేటస్ టు ఎస్సీ రిజర్వేషన్స్. ఇప్పుడు బ్లాక్ చేస్తుంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. మోడీ గారు అయితే 1950లో వేసిన నెహ్రూని తిడితే నీకేమొచ్చింది? ఇప్పుడు బ్లాక్ చేస్తుంది ఎవరు? దాన్ని బయటకు రాకుండా బీజేపీ వాళ్ళు. వాళ్ళకు ఓటేసి మీరు అక్కడున్న వాళ్ళ పాత్రను తిట్టేది అవకాశం ఏమి? దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దాట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మోడీ గారు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకు మీరు అఫిడవిట్ అలా సబ్మిట్ చేస్తున్నారు కోర్టుకి? మీకు తెలీదా వివక్ష ఉందని? దుర్మార్గులారా, అన్యాయం అని ఇప్పుడు తిట్టాల్సింది ఇప్పుడు వాళ్ళని, అప్పుడు వాళ్ళని కాదు. అది పారా 3 మస్ట్ కంటిన్యూ, దళిత క్రిస్టియన్స్ కెనాట్ బి ఎస్సీ అని. దిస్ ఈజ్ ద అఫీషియల్ బీజేపీ స్టేట్మెంట్ పోస్టెడ్ ఇన్ అఫీషియల్లీ బీజేపీ వెబ్సైట్, ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అండర్ మోడీ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ, లా మినిస్ట్రీలో, హోమ్ మినిస్ట్రీ రెండిట్లో అఫీషియల్గా ఒకసారి పోస్ట్ చేశారు. పారా 3 మస్ట్ కంటిన్యూ, దళిత క్రిస్టియన్స్ కెనాట్ బి ఎస్సీ అని చెప్పింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. సో యూ షుడ్ ఫైట్ ఆర్ క్వశ్చన్ ఆర్ కన్విన్స్ ఆర్ ఆర్గ్యూ విత్ బీజేపీ, నాట్ ద డెడ్ ఫ్రీడమ్ ఫైటర్స్. డెడ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కెప్ట్ దిస్ బికాస్ ఆఫ్ కొలోనియల్ మైండ్ సెట్. వాళ్ళు మీ మీద కుట్రేం లేదు, కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. నేను దాని మీద ఆల్రెడీ వీడియో పెట్టాను. ఈ ఆర్ఎస్ఎస్ అఫిలియేట్ అయినటువంటి దళిత క్రిస్టియన్స్ షుడ్ నాట్ గెట్ ఎస్సీ బెనిఫిట్స్ అని
విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ ధర్మ పరిషత్స్ లాంటి వాళ్ళు రోజు స్టేట్మెంట్ ఇస్తారు మీరు సర్టిఫికేట్లు మార్చుకోవాలి, మీరు దళిత క్రిస్టియన్స్ మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఉండకూడదని ఇప్పుడు కొట్టాడుతుంది ఎవరు? ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ ధర్మ పరిషత్స్ రోజు స్టేట్మెంట్లు ఇస్తారు. ఓకే, వాళ్ళకి ఏది గుర్తున్నా లేకపోయినా దళిత క్రైస్తవుడి యొక్క ఎస్సీ సర్టిఫికేట్ మాత్రం వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సాయంత్రానికి. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే మీకు ఎస్సీ స్టేటస్ వచ్చేది. ఎందుకంటే బ్లాక్ చేస్తుంది వాళ్ళు, అడ్డుకుంటుంది వాళ్ళు. ఆర్ఎస్ఎస్ నెట్వర్క్కి సంబంధించి హిందువులను మోసం చేస్తున్నారు వీళ్ళు క్రిస్టియన్స్ అని రోజు మిమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. అంటే మిమ్మల్ని దొంగలని, ఏదో థీఫ్ అని, ఫేక్ గాళ్ళని, సెకండ్ అని, కన్వర్షన్ మాఫియా అని, కోటా కూడా తీసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారని మిమ్మల్ని మోసం చేస్తారు రోజు ప్రచారం చేస్తుంది వీళ్ళు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఈ యొక్క హిందూ సంస్థలు మొత్తం రోజు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకున్నారని రోజు వేస్తుంది. వాళ్ళని కదా మనం బ్రదర్ దయచేసి వాళ్ళు అనకండి, మాకుందరు కన్విన్స్ చేయాల్సింది వాళ్ళని. ఇప్పుడు మీరు నెహ్రూని తిడితే నెహ్రూ ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా నెహ్రూ? లేడు కదా. పటేల్ ఉన్నాడా? లేడు కదా. బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడా? లేడు కదా. సరే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని కదా మనం కన్విన్స్ చేయాలి. కాబట్టి మందకృష్ణ మాదిగన్న నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టు, బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని డైరెక్ట్గా మోడీ గారి పేరెత్తి నువ్వు ప్రశ్నించు. అప్పుడు నేను నమ్ముతాను నా మందకృష్ణ మాదిగన్న మన వైపుకి వచ్చాడని. అంతవరకు ఈయన ఏదో చేస్తున్నాడని ఎక్కడో నాకు సందేహం ఉంది, నేను తప్ప ఉండొచ్చు. నా అనుమానాన్ని నువ్వు క్లారిఫై చేయమని మందకృష్ణ మాదిగన్న చెబుతాను. ఎందుకంటే ఈ అనుమానాలతో కలవరు. ఆయన ఏమంటారు, మాలా మాదిగలు కలవాలంటున్నారు. సెక్యులర్ వాదులు మనందరూ కలిసి పోరాడదామంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ట్రాన్స్పరెంట్. ఆ మందకృష్ణ మాదిగన్న ట్రాన్స్పరెంట్గా కనిపించిన రోజు వీళ్ళందరూ కలుస్తారు. ఓకే, బీజేపీ ఎంపీ యూనియన్ మినిస్టర్స్ రిపీటెడ్గా చెప్పారు. బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ ఈయనేమన్నాడు, క్రిస్టియన్ దళిత్ షుడ్ నెవర్ అనే పదం వాడాడు. ఎవరు? బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్. క్రిస్టియన్ దళిత్స్ షుడ్ నెవర్ గెట్ ఎస్సీ రిజర్వేషన్ అనే పదం పోస్ట్ చేశాడు. అతను నెవర్ అనే పదం వాడాడు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, యూనియన్ మినిస్టర్, రిజర్వేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ కన్వర్షన్, ది కాన్స్టిట్యూషన్ ఈజ్ క్లియర్ అని చెప్పింది రవిశంకర్. సో అక్రాస్ ద స్టేట్స్ వీళ్ళందరూ స్టేట్మెంట్ చేస్తుంది, వీళ్ళు బ్లాక్ చేస్తుంది. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి గాంధీ గారిని, నెహ్రూ గారిని తిడితే సరిపోదు. నేను ఇంకోసారి చెప్తున్న వాళ్ళు కొలోనియల్ మైండ్ సెట్తో వేశారు దాన్ని. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ డిమాండెడ్ రీథింక్ ఆన్ ది రిజర్వేషన్ అని చెప్పింది మోహన్ భగవత్ గారు 2015లో. వీ నీడ్ ఏ నేషనల్ డిబేట్ ఆన్ ఎండింగ్ రిజర్వేషన్ అనే పదం వాడారు ఆయన. రీథింకింగ్ ఆన్ ది రిజర్వేషన్, రివ్యూయింగ్ ది రిజర్వేషన్ అని డైరెక్ట్గా 2015లో. తర్వాత ఆయన మాట మార్చారు, లేదు రిజర్వేషన్ కంటిన్యూ చేయాలన్నారు. మోడీ గారు వీళ్ళందరూ ఓట్లు పోతాయని చెప్పుకుంటారు, అసలు మాట మార్చారు వాళ్ళు. బట్ అంతర్గతంగా వాళ్ళు రిజర్వేషన్స్ ఎండింగ్ చేస్తారు. ఓకే, రిజర్వేషన్ మస్ట్ బి ఫేజ్డ్ అవుట్. ఎవరన్నారు? అనంత్ కుమార్ హెగ్డే, ప్రగ్యా ఠాకూర్ సింగ్, సిపి జోషి, వరుణ్ గాంధీ. ఎర్లియర్ రాహుల్ గాంధీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా వరుణ్ గాంధీ, అతను కూడా మీ రిజర్వేషన్స్కి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అతను కూడా అక్కడ వాళ్ళు. అందుకని రాహుల్ గాంధీ అన్నాడు, మా తమ్ముడిని మీ తమ్ముడు మీ పార్టీలో చేరతాడంటే ఏదో ఒక స్టేట్మెంట్ చేశాడు. సార్ దాని సంగతి ఏదో చూద్దాం. అతను కూడా వ్యతిరేకం, సుబ్రహ్మణ్య స్వామి కూడా వ్యతిరేకం. సో రిజర్వేషన్ షుడ్ బి ఎకనామిక్, నాట్ క్యాస్ట్ బేస్డ్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. మోడర్న్ సొసైటీ డస్ నాట్ నీడ్ క్యాస్ట్ రిజర్వేషన్స్, మనం రీథింకింగ్ ఆఫ్ ది రిజర్వేషన్స్ అని మాట్లాడుతున్నారు. ఇదే బీజేపీ ఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే యాంటీ దళిత్ క్రిస్టియన్ ప్రాపగాండా చేస్తుంది వీళ్ళే. చర్చ్ కన్వర్ట్స్ దళిత్కి ఎస్సీ స్టాటస్ తీసుకుంటున్నారు, దళిత్కి రిజర్వేషన్స్ ఓన్లీ ఫర్ హిందూస్కే, క్రిస్టియన్స్ డబుల్ బెనిఫిట్ ఎంజాయ్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ ఇంకా మోర్ ప్రివిలేజ్డ్, ఇవన్నీ మాట్లాడుతాను. ఇవన్నీ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, 1 by 1 ఒకే వీడియోలో అన్నీ మాట్లాడలేను. ఇవన్నిటిని మనం కౌంటర్ చేయాలి. వీటన్నిటిని ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారమే ఈయనకి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. సో అల్టిమేట్గా నేను చెప్పేది మందకృష్ణ మాదిగ గారు, మన టార్గెట్ చనిపోయినటువంటి అని పేరైంది నెహ్రూ, చనిపోయిన పటేలు వాళ్ళు కాదు, బతికున్నటువంటి ఇప్పుడిప్పుడుగా కత్తి పెట్టుకొని మనల్ని అడ్డు పెడుతున్నటువంటి మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. వాళ్ళ ముగ్గురిని ప్రశ్నించిన రోజు మీరు చెప్పినట్టుగా అందరూ కలిసి పోరాడదాం అనేది చూద్దాం. మీరు నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏమన్నా టార్గెట్ చేస్తారేమో. థ్యాంక్ యూ, నమస్కారం.